శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణాధిపతే నమః. యా దేవీ సర్వభూతేషు లక్ష్మీరూపేణ సంస్థిత నమస్తస్యై 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 నమో నమః. తదుపరి వృశ్చిక రాశి. ఈ వృశ్చిక రాశి వారికి జూన్ నెల 2వ తారీఖు నుంచి జరిగినటువంటి పరిణామాలు ఏ విధంగా ఉంటాయి అనేటువంటి అంశాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం. జూన్ 2 నుంచి ఈ యొక్క వృశ్చిక రాశి వారికి గురుడు రజతమూర్తిగా మారుతున్నాడు. తత్ప్రభావం చేతన వీరికి జరిగినటువంటి పరిణామాలు ఎలా ఉండబోతున్నాయి అని అంటే కనుక అత్యంత శుభ ఫలితాలను వీళ్ళు ఇస్తారనమాట. ఎందుకనంటే కనుక ఆదాయ వ్యయములకు సంబంధించినటువంటి అంశాలు వీరికి అనుకూలంగా ఉండబోతున్నాయి. ధన ఆదాయాన్ని వీరు జూన్ నెల 2వ తేదీ నుంచి అక్టోబర్ మధ్యకాలంలో కొంతవరకు ధనాన్ని వీళ్ళు సముపార్జన చేసుకోవడానికి అవకాశం ఉంది. అట్లానే జూన్ 2 నుంచి రజతమూర్తిగా సౌభాగ్యకరమైనటువంటి ఫలితాలను గురుడు ఇవ్వబోతూ ఉన్నాడు. సౌభాగ్యం అంటే ఏమిటన్నారు? సౌభాగ్యం అంటే స్త్రీలు ఉండేటటువంటి సౌభాగ్యం. సౌభాగ్యం స్త్రీలకి ఉంటుంది, పురుషులకి ఉంటుంది. పురుషులకు వచ్చినప్పుడు కల్లా సౌభాగ్యం ఏమిటి అన్నారు అంటే కనుక ప్రశాంతమైనటువంటి జీవనం, ప్రశాంతంగా ఆరోగ్యం, చెప్పిన మాట వినేటటువంటి సంతానం, ఇవన్నీ కూడా సౌభాగ్యం పురుషులకి. స్త్రీలకు వచ్చినప్పుడు కల్లా 5వ తనం, మాంగళ్య బలం, అలానే ఆరోగ్యం. ఉభయులకి కూడా ఆరోగ్యం సౌభాగ్యదాయకమే. అలాంటి సౌభాగ్యకరమైనటువంటి ఫలితాలను మారినటువంటి గురుడు ఇవ్వబోతూ ఉన్నాడు అనమాట. తత్ప్రభావం చేత ఎన్నాళ్ళు వీరికి ఉన్నటువంటి అనారోగ్యం ఏదైతే ఉందో అది కొంతవరకు తగ్గడానికి అవకాశం ఉంటుంది. వృశ్చిక రాశికి అధిపతి కుజుడు కాబట్టి కుజుడిచ్చినటువంటి అనారోగ్య ఫలితాలు ఏవైతే ఉన్నాయో వాటిని కొంతవరకైనా సరే ఈ యొక్క గురుడు కంట్రోల్ చేస్తాడు. ఎప్పుడు ఈ యొక్క వృశ్చిక రాశి వారు గురుగ్రహానికి పరిహారాన్ని చేసుకున్నప్పుడు. చేసుకోకపోతే ఏమవుతుంది అని అంటే కుజుడు యొక్క ప్రభావం అలానే ఉండిపోతుంది. కాబట్టి గురుగ్రహ యొక్క అనుగ్రహం వీరికి కలగాలి, రజతమూర్తిగా ఉన్నటువంటి గురుడు వీళ్ళకి శుభ ఫలితాలను ఇవ్వాలి అనంటే కనుక చక్కటి పరిహారాన్ని, చక్కగా వీరు సుఖపరంతమైనటువంటి జీవితాన్ని వీళ్ళు పొందడం కోసం ప్రతి గురువారం రోజున కూడా గురుగ్రహాన్ని, నవగ్రహాలు ఉన్నటువంటి గురుగ్రహం దగ్గర వీళ్ళు దీపారాధన చేసుకోవటం, అర్చన చేసుకోవటం, ఇంకా చెప్పాలి అంటే దక్షిణామూర్తి స్తోత్రాన్ని ప్రతి గురువారం రోజున కూడా చదువుకోవటం. విద్యార్థులు ప్రతి గురువారము కూడా దక్షిణామూర్తిని గురించి కాసేపైనా సరే ధ్యానం చేయటం ఇత్యాది అంశాల వలన వీరికి గురుగ్రహం యొక్క అనుగ్రహం కలిగి సౌభాగ్యం అనేటటువంటిది కలుగుతుంది. మరి వ్యాపారస్తునికి ఎలా ఉండబోతోంది అని అంటే కనుక వ్యాపారస్తులకు కూడా ఈ యొక్క గురుగ్రహ అనుగ్రహం చేతన శుభ ఫలితాలు, శుభ పరిణామాలే కలుగుతూ ఉన్నాయి. లాభాలు పెరగడానికి అవకాశాలు ఉన్నాయి. అలానే ప్రమోషన్లు పొందాలనుకునేటటువంటి వాళ్ళకు కూడా ప్రమోషన్లు లభించడానికి అవకాశాలు ఉన్నాయి. ఏవైతే వారి యొక్క జీవిత లక్ష్యాలు ఉన్నాయో అవన్నీ కూడా సాధించడానికి ఈ యొక్క గురుగ్రహం యొక్క అనుగ్రహం దోహదపడుతుంది. ఈ యొక్క జూన్ నుంచి అక్టోబర్ మధ్య కాలంలో ఏవైతే వారి యొక్క జీవిత లక్ష్యాలు ఉన్నాయో వాటికి అవసరమైనటువంటి బాటను వేసుకోవడానికి వీరికి అనుకూలమైనటువంటి వాతావరణం లభిస్తుంది. కాబట్టి ప్రతి గురువారం కూడా దక్షిణామూర్తి స్తోత్రాన్ని వీళ్ళు పారాయణ చేసుకోవడం ద్వారా లేదా శివాలయంలో అభిషేకం చేసుకోవడం ద్వారా, రుద్రాభిషేకాన్ని నిర్వర్తించుకోవడం ద్వారా మరిన్ని శుభఫలితాలు మీరు పొందురుగాక. సర్వే జనా సుజనా భవంతు, సర్వే సుజనా సుఖినో భవంతు, లోకా సమస్త సుఖినో భవంతు. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణాధిపతే నమః. యా దేవీ సర్వభూతేషు విద్యారూపేణ సంస్థిత నమస్తస్యై 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 నమో నమః. తదుపరి ధనస్సు రాశి. ఈ ధనస్సు రాశికి గురుడే సాక్షాత్తు అధిపతి అయి ఉన్నాడు. అయితే గురుడే అధిపతి అయినప్పటికీ కూడా గోచార వశాత్తు చూస్తే 8వ ఇంట సంచారం జరుగుతోంది. 8వ ఇంట గురుగ్రహం యొక్క సంచారం ధనుసు రాశి వారి యొక్క జీవితంలో మార్పులని సూచిస్తోంది. ఎలాంటి మార్పులయ్యా అంటే కనుక అష్టమ స్థానమందు
8వ రాశిలో సువర్ణమూర్తిగా జూన్ నెల 2వ తేదీ నుంచి ధనస్సు రాశిలో సంచారం జరగబోతున్నది. తత్ప్రభావం చేత వీరికి సకల సౌఖ్యాలను ఇస్తాడు. ఎలాంటి సౌఖ్యాలు అనంటే విద్యార్థులకు మంచి మార్కులు, చదివినటువంటి చదువు గుర్తుండేటటువంటి ఏకాగ్రత, అలానే క్లాసులో గుర్తింపు, ఇవన్నీ కూడా విద్యార్థులకు ఇస్తాడు. మరి వివాహం ఆశించి ఉండేటటువంటి వాళ్ళకి వివాహ సంబంధమైనటువంటి అంశాలలో అనుకూలమైనటువంటి సమయం జూన్ నుంచి అక్టోబర్ మధ్య కాలంలో. మరి వివాహమై సంతానం కోసం ప్రయత్నాలు చేసేటటువంటి వారికి సంతానం సాఫల్యం చెందినటువంటి సమయం జూన్ నుంచి అక్టోబర్ ధనుసు రాశి వారికి. ఆ తర్వాత ఎవరైతే ఉద్యోగస్తులు ఉన్నారో వారు ఉన్న స్థితి నుంచి ప్రమోషన్ కోసం కావచ్చు, లేదా జీతం పెరుగుదల కోసం కావచ్చు, ఈ 2 అంశాలకు సంబంధించినటువంటి అనుకూలమైనటువంటి సమయం జూన్ నుంచి అక్టోబర్ మధ్యకాలం. అలానే ఎవరైతే ట్రాన్స్ఫర్ల కోసం ఎదురు చూస్తున్నారో వారికి కూడా అనుకూలమైనటువంటి సమయం జూన్ నుంచి అక్టోబర్ కాలం. అలానే ఎవరైతే నూతన వ్యాపారాలను ప్రారంభించి అప్పుడే ఇంకా స్టార్ట్ చేసి సక్సెస్ కోసం ఎదురు చూస్తున్నారో వారికి కూడా అనుకూలమైనటువంటి కాలం జూన్ నుంచి అక్టోబర్. కళారంగం వాళ్ళకి జూన్ నుంచి అక్టోబర్ వరకు కూడా మంచి కాలంగా చెప్పబడుతుంది. ఎందుకోనంటే అష్టమ స్థితిలో సువర్ణమూర్తిగా గురుడు యొక్క సంచారం ఉంది కాబట్టి, ధనస్సు రాశికి అధిపతి గురుడే కాబట్టి. అలానే ఈ యొక్క రాశిలో ఉన్నటువంటి స్త్రీలకు మాత్రం కొంత ఇబ్బందికరమైన సూచన అయితే ఉన్నది. ముఖ్యంగా మూలా నక్షత్రం ఉన్నటువంటి స్త్రీలకి ఆరోగ్య భంగం అట్లానే ఉంటుంది. గురుడు యొక్క మార్పు వలన వీడి యొక్క ఆరోగ్యంలో అలాంటి పెద్దగా మార్పులు అయితే కనిపించటం లేదు. కొంత ఉపశాంతి లభిస్తుంది తప్పితే బాగా పెను మార్పులు అయితే కనిపించడం లేదు. ఆరోగ్య విషయంలో ధనుసు రాశి స్త్రీలు జాగ్రత్తలు వహించవలసినటువంటి అవసరం ఎంతైనా ఉన్నది. ఇకపోతే వ్యాపారస్తులకి అనుకూలంగా ఉండబోతున్నది. ఎవరైతే నూతన వాహనములు కొనుగోలు చేద్దాం అనుకుంటారో వారికి మంచి కాలంగా చెప్పబడుతున్నది. అయితే వాహన ప్రయాణాల్లో కొంచెం జాగ్రత్తగా ఉండవలసినటువంటి అవసరం ఎంతైనా ఉన్నది. ఈ రకంగా అన్ని రంగాల వారికి, అన్ని వర్గాల వారికి అష్టమ స్థానంలో గురుడు యొక్క సంచారం చేతన వీళ్ళకి సువర్ణమైనటువంటి అవకాశాలు లభిస్తాయి. సువర్ణమైనటువంటి జీవితాన్ని వీళ్ళు పొందడానికి మంచి అవకాశాలు అయితే ఉన్నాయని చెప్పి తెలియజేస్తూ, వీరు మరిన్ని మంచి ఫలితాలు పొందాలి అంటే ఏం చేయాలి అని అంటే కనుక ధనుస్సు రాశి వారికి స్వాభావికంగా గురుడేదే రాశి కాబట్టి, గురుడు యొక్క రాశి సువర్ణమూర్తిగా గురుడు యొక్క ప్రభావం ఉండబోతూ ఉన్నది కాబట్టి సూపరా అంటే కాదు, మిగతా గ్రహముల యొక్క ప్రభావం ఖచ్చితంగా దీని మీద ఉంటుంది కాబట్టి వీళ్ళకి వచ్చినటువంటి ఫలితాలు కొంతవరకు వచ్చి ఆగిపోతాయి. దాని కొరకు ఏమేమి చేయాలి అని అంటే కనుక వీరు ప్రతి గురువారం రోజున కూడా చక్కగా దత్తాత్రేయుడు యొక్క ఆరాధన చేయాలి. దత్తాత్రేయుడు యొక్క స్తోత్రాన్ని ఆరాధన చేసుకోవాలి. లేదా శివుడికి రుద్రాభిషేకం చేయించుకోవటం, లేదా ఆ రోజున పసుపు రంగు వస్త్రాలు ధరించటం, లేదా పసుపు రంగు వస్త్రములో శనగలను పోసి పసుపు రంగు పుష్పములతోటి అర్చించి దానిని దానం చేయటం ద్వారా ధనుసు రాశి వాళ్ళు శుభ ఫలితాలను పొందుతురు గాక. సర్వే జనా సుజనా భవంతు, సర్వే సుజనా సుఖినో భవంతు, లోకా సమస్తా సుఖినో భవంతు. శ్రీమాత్రే నమః.